హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వచ్చేసి గోంగూర చికెన్ కర్రీ అనేది ఎలా చేయాలో చూసేద్దామా. సో దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా నేను వీడియో స్టార్టింగ్లో పోస్ట్ చేశాను. సో మనమైతే ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టేసుకొని దానిలో ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే నాన్ వెజ్ కర్రీ కాబట్టి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. సో దానిలోకి నేను 3 to 4 లవంగం, ఒక చిన్న దాల్చిన చెక్క అండ్ ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు అయితే వేసుకున్నాను. అవి ఆయిల్లో మంచి అరోమా వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయినాక నేను ఒక 2 ఆనియన్స్ అనేది చిన్నగా చాప్ చేసుకుని వేసుకున్నాను. అండ్ దాంతోపాటే ఒక 3 to 4 పచ్చిమిర్చి అనేది మధ్యలోకి ఘాటు పెట్టుకొని వేసుకున్నాను. సో ఇది గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. సో మనకి పూర్తిగా మాడిపోకుండా మనం అలా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. ఈలోపు అయితే లేట్ అవ్వకుండా ఇంకో స్టవ్ మీద ఇంకో పాన్ పెట్టేసుకొని దానిలోకి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. వేసుకొని ఒక 4 అనేది పచ్చిమిర్చి మధ్యలో ఘాటు పెట్టుకొని వేసుకున్నాను. అవి కొంచెం మనకి చిటపట అని వస్తుంది. అప్పుడు అయినాక దానిలోకి ఓన్లీ గోంగూర ఆకులు అనేది పెట్టుకొని వేపుకుంటూ ఉండాలి. సో మూత పెట్టేస్తే తొందరగా మగ్గుతుందనమాట. సో ఈలోపు మళ్ళీ ఇటు సైడ్ మనం ఆనియన్స్ పెట్టుకున్నాం కదా, అది మాడిపోకుండా మనం అలా అయితే తిప్పుకుంటూ ఉండాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ అనేది వచ్చే వరకు కూడా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు గోంగూర చూసేద్దామా. గోంగూర అనేది మనకి అట్లా స్లోగా కలర్ అనేది మారుతూ ఉంటుంది. అండ్ దానిలో ఉన్న వాటర్ అనేది స్లోగా బయటకు వస్తుంది. అది కూడా మగ్గిపోయే వరకు కూడా మనం కంప్లీట్గా అలా వేపుకుంటూ ఉండాలి. అలా వేగుతూ ఉన్నప్పుడు గోంగూర స్మెల్ వస్తుందండి. ఎంత బాగుంటుందో తెలుసా. నాకైతే ఆ స్మెల్ చాలా ఇష్టం. మీలో ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి. సో అలా అయితే తిప్పుకుంటూ ఉండాలి గోంగూరను కూడా. మా చెల్లైతే గిరగిరా తిప్పేస్తుంది. సో చూస్తున్నారు కదా, మనకి ఆకు అంతా కూడా గ్రీన్ కలర్ పోయి అట్లా ఆయిల్లో ఫ్రై అవుతుంది. సో వాటర్ అనేది కూడా స్లోగా బయటకు వస్తుంది. సో అది కూడా కంప్లీట్గా ఇంకిపోయే వరకు కూడా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. సో ఆల్మోస్ట్ అయితే దగ్గర పడుతుంది మనకి గోంగూర కూడా. ఈలోపు మనకి ఆనియన్స్లో మర్చిపోయానండి, స్టార్టింగ్లోనే నేను కొంచెం సాల్ట్, తగినంత పసుపు అయితే వేసుకున్నాను. ఎందుకంటే అవి వేసుకుంటే మనకి తొందరగా ఆనియన్ అనేది మగ్గుతుంది. సో ఇదనేది మంచిగా తిప్పుకుంటూ ఉండాలి. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసింది గోంగూర కూడా. సో ఇటు సైడ్ అయితే ఆనియన్స్ మనకి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేసింది కాబట్టి దీనిలోకి నేనైతే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఇంట్లో చేసుకున్న పేస్ట్ అండి, అది వేసుకున్నాను. సో అది వేసుకున్నాక తిప్పుతూ ఉండాలి. ఎందుకంటే అడుగంటే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాక. సో స్టార్టింగ్లోనే మనం ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే అడుగంటే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ దట్టు ఇది నాన్ స్టిక్ కాబట్టి కొంచెం అంటట్లేదు. సో అలా తిప్పుకుంటూ ఉండాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం వేపుతూ ఉండాలి. ఈలోపు అయితే నేనైతే 1 hour ముందు చికెన్ని సాల్ట్ వాటర్లో అనేది నానబెట్టుకున్నాను. ఎందుకంటే మనకి పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది అలా సాల్ట్ వాటర్లో కనుక మనకు పెట్టుకుంటే. సో మనం మంచిగా వాష్ చేసుకొని ఆ పీసెస్ అనేది వేసుకోవాలి. సో మనకి ఈవెన్గా ఆనియన్ అనేది మొత్తం కూడా చికెన్కి పట్టేలాగా కూడా మంచిగా కలుపుకోవాలి.
సో అలా మనమైతే ఈవెన్గా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ప్రతి పీస్కి కూడా ఆనియన్ అనేది పట్టేలాగా. సో ఆల్రెడీ మనం సాల్ట్ అండ్ పసుపు అయితే స్టార్టింగ్లో వేసుకున్నాం కాబట్టి చికెన్ ముక్క కూడా తొందరగానే మగ్గుతుందండి. సో అడుగంటుకోకుండా మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. ఆయిల్ అనేది నేను స్టార్టింగ్లో కొంచెం ఎక్కువే వేసాను కాబట్టి అడుగంటదు ఎక్కువగా. సో ఈలోపు అయితే గోంగూర చూసేద్దాం. ఇది ఆల్మోస్ట్ మనకి రెడీ అయిపోయింది. సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడైతే చూస్తున్నట్లయితే మనకి చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. చికెన్ నుండి మనకి వాటర్ అనేది బయటకు వస్తుంది. సో చికెన్ పీస్ కలర్ కూడా మనకి మారుతుందన్నమాట. సో ఇప్పుడైతే మనం ఈ కంప్లీట్గా ఉన్న వాటర్ కూడా కంప్లీట్గా మగ్గిపోయే వరకు అయితే మనం అలా తిప్పుకుంటూ ఉండాలి. ఈలోపు అయితే మనకి ఇది గోంగూర రెడీ అయిపోయింది కాబట్టి ఇది ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న దాన్ని గ్రైండ్ చేసేసుకుందాం. నేనైతే జార్లోకి వేసేసుకుంటున్నాను. సో ఇది కొంచెం గట్టిగా ఉంది కాబట్టి నేనైతే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి చికెన్ కూడా మంచిగా కుక్ అవుతుంది. వాటర్ అనేది కంప్లీట్గా బయటకు వచ్చేసింది. మూత పెట్టుకోవచ్చండి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతుందని. సో ఇక్కడైతే గోంగూర అయిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి వాటర్ అనేది కంప్లీట్గా మగ్గిపోయింది. చికెన్ అనేది కూడా మంచిగా కుక్ అయింది. సో ఇప్పుడైతే నేనైతే 2 టొమాటోస్ అనేది మంచిగా చిన్నగా చాప్ చేసుకున్నానండి. దాన్ని వేసుకుంటున్నాను. ఈ టొమాటోస్ అనేది కంప్లీట్గా ఆప్షనల్. నాకు నచ్చుతుంది, అందుకని నేనైతే 2 టొమాటోస్ వేసుకున్నాను. మీరైతే ఎదర్ స్కిప్ చేయొచ్చు ఆర్ఎల్స్ ఒక టొమాటో అయినా వేసుకోవచ్చు. ఒకటండి, టొమాటో వేసుకునే ముందే కంప్లీట్గా చికెన్ ఆల్మోస్ట్ 85% మనకి కంప్లీట్గా కుక్ అయిపోవాలి. ఎందుకంటే టొమాటో మనకి పులుపు కదా, సో దానివల్ల చికెన్ అనేది ఇంకా మగ్గదు. సో టొమాటో వేసుకున్నాక కూడా మనకి ఇట్లా అవుతుంది, వాటర్ వస్తుంది టొమాటో నుండి. తిప్పుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ టొమాటో కూడా మగ్గుతుంది. సో ఇప్పుడైతే గోంగూర వేసేసుకుందాం, గ్రైండ్ చేసుకున్న గోంగూరని. సో ఇది కంప్లీట్గా పేస్ట్ లాగా అయితే చేసేయొద్దండి, కొంచెం కచ్చపచ్చగా వేసుకోండి, అప్పుడే బాగుంటుంది. నేను ఆల్రెడీ చెప్పాను కదా, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకునేటప్పుడే. సో ఇట్లా కొంచెం జ్యూసీగా ఉంటుంది అప్పుడు. సో వేసుకున్న గోంగూరనైతే ఇంకా కంప్లీట్గా మంచిగా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. సో గోంగూర కూడా పులుపు కదండి, సో ముందలే మనకి చికెన్ అనేది మగ్గిపోవాలి ఈ టొమాటో అండ్ గోంగూర వేసుకోకముందే. సో అలా చూసుకోండి. ఆ తర్వాతే టొమాటో అండ్ గోంగూర అనేది మనం వేసుకోవాలి. సో ఇప్పుడు మనం మూత పెట్టేసుకోవచ్చు అండ్ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి అడుగంటుకోకుండా. సో ఇప్పుడైతే మనం కారం వేసేసుకుందాం. ఇదైతే నాకు ఇంట్లో పట్టిన కారం అండి, నాకు మమ్మీ పంపించింది. సో నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. ఆయిల్ లైక్ స్పైసీనెస్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా ఎక్కువ కారం వేసుకోవచ్చు. సో అది డిపెండ్స్ అన్నమాట. నేను స్పైసీనెస్ ఎక్కువ తిననండి, సో అందుకని నేనైతే 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు. సో కారం వేసుకున్నాక కూడా మనం కొంచెం సేపు అలా తిప్పుకుంటూ ఉండాలి, ఆరెల్స్ అలా మూత పెట్టి మధ్య మధ్యలో తిప్పుకుంటూ పర్వాలేదు. నేనైతే నాకు కొంచెం లైక్ పులుసులాగా ఉండడం ఇష్టం అండి, సో అందుకని నేనైతే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను.
సో ఆ వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఒక 3/4 టేబుల్ స్పూన్ ఆఫ్ కొరియాండర్ పౌడర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా అనేది వేసుకుని కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుంది. ఇంట్లో చేసిందండి గరం మసాలా అయితే. కొరియాండర్ పౌడర్ అయితే ఎంటీఆర్ మసాలా ఉంటుంది కదా, నేను అదే వేసుకున్నాను. సో ఇట్లా పులుసులాగా ఉండడం అయితే నాకు నచ్చుతుంది. సో అందుకని నేనైతే ముందుగా కొంచెం వాటర్ పోసుకున్నాను. సో ఇప్పుడు ఆ మసాలా కూడా వేసుకున్నాక మంచిగానే తిప్పుకోవాలి. సో ఇప్పుడైతే లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకొని గార్నిష్ చేసేసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్గా ఆప్షనల్ అండి, లైక్ కావాలి అంటే వేసుకోవచ్చు. నాకైతే ఇష్టం కొత్తిమీర, సో నేనైతే కొత్తిమీర కొంచెం వేసుకున్నాను. సో కర్రీ అనేది ఈ స్టేజ్కి వచ్చినాక రెడీ అయిపోయినట్టే.